హలో అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్. అయితే ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అని చెప్పొచ్చు. ఓకే. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను శ్రీనివాస్, మీరు చూస్తుంది క్రియేటివ్ ఎస్ఎంఎస్ ఛానల్. కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు నా బాల్కనీలో అసలు ఏమేమి మొక్కలు ఉన్నాయి అనేది అయితే చూపించబోతున్నాను. ఎందుకంటే మనకు టెర్రస్ మీద అంటే కూరగాయలు కానీ ఫ్రూట్ ప్లాంట్స్ కానీ అన్నీ పండించుకుంటాం. బట్ బాల్కనీ కూడా అందంగా అంటే ప్లేస్ ఉన్నవాళ్ళు అండ్ అపార్ట్మెంట్స్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఉన్న కొంచెం చిన్న బాల్కనీలో కూడా ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది అయితే చూపిస్తాను. ఏ మొక్కలు బాల్కనీకి సెట్ అవుతాయి కూడా చెప్తాను అనమాట. అయితే ఈసారి నా బాల్కనీలో కొత్తగా యాడ్ అయిన మొక్కలు ఏంటంటే సక్లెన్స్ అనమాట. సక్లెన్స్ అండ్ క్యాక్టస్లు. ఇదివరకు ఎప్పుడు కూడా క్యాక్టస్ మీద అంతా నేను ఫోకస్ చేయలేదు. బట్ ఫ్లవర్స్ అవి చూస్తున్న తర్వాత నేను కూడా కొత్తగా ఫ్లవరింగ్ క్యాక్టస్లు అయితే తెప్పించడం జరిగింది. అండ్ దాంతో పాటుగా మీరు ఇక్కడ చూస్తున్నారు ఇవన్నీ కూడా పైనాపిల్వే. సో పైనాపిల్ కూడా చాలా ఈజీగా వస్తుంది, బట్ కొంచెం టైం పడుతుంది, 1.5 year మినిమం. సో ఇవన్నీ కూడా పైనాపిల్సే పెట్టడం జరిగిందనమాట. చూసుకుంటే ఇది వచ్చేసి ఫిలోడెండ్రము. చాలా పెద్ద మొక్క అవుతుంది. ఒక స్టిక్ కానీ పెట్టుకోగలిగితే మీకు ఈవెన్ లో షేడ్లో లో లైట్లో కూడా వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇది చూడొచ్చండి, తిలాన్స్ట్రా ప్లాంట్ అంటారు, మనకు ఎయిర్ ప్లాంట్ అంటారు. పింక్ కలర్ ఫ్లవర్ వస్తుంది ఇది. సో చాలా లో లైట్లో పెరుగుతుంది. అప్పుడప్పుడు ఒక వీక్లీ వన్స్ వాటరింగ్ సరిపోద్ది. అండ్ ఇది కూడా ఇది ఫ్లవర్ వచ్చేసి ఇది మనకు బ్రొమీలియస్ అంటారనమాట. ఇది ఫ్లవరింగ్ దాదాపు 2 months అవుతుంది ఇది వచ్చి. సో ఫ్లవర్ ఇక్కడ నుంచి మళ్ళీ కొత్త మొక్కలు వస్తూనే ఉంటాయి. ఇది లో షేడ్లోనే వస్తుంది, ఆల్మోస్ట్ ఫేడ్ అవుట్ అయిపోయింది. ఏంటంటే చిన్న మొక్కలే సరిపోతాయి వీటికి, పెద్ద పెద్దగా మొక్కలేం అవసరం లేదు. ఇది వచ్చేసి ర్యాబిట్ ఫర్న్ అంటారు. దీని నుంచి కొత్త మొక్కలు వస్తూ ఉంటాయి. బట్ మాకు బాల్కనీలో కూడా ఆ సన్ ఎఫెక్ట్ దానివల్ల బర్న్ అవుతుంది అనమాట. ర్యాబిట్ ఫర్న్ ఇది, ఇలా ర్యాబిట్ ఫుడ్ ఫర్న్ అంటారు అనమాట. ర్యాబిట్ ఫుడ్ లాగా వస్తుంటాయి అనమాట. దీని నుంచి కొత్త మొక్కలు వస్తుంటాయి, చాలా బాగా వస్తాయి. అండ్ ఇది వచ్చేసి మనకి బ్రెజిలియన్ వుడ్. ఫస్ట్ నాకు వాటర్లోనే పెట్టాను, చాలా రూట్స్ వచ్చేసిన తర్వాత నేను దీన్ని తీసేసి పర్లైట్, సాయిల్, కుక్కుపిటి ఇవి కలిపి పెట్టేసాను అనమాట. పెట్టిన తర్వాత సాయిల్లో పెట్టిన తర్వాత పెద్ద ఆకులు రావడం అనేది స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత ఇవన్నీ కూడా మనకు సక్లెన్సే. అండ్ ఇది కూడా చూడొచ్చు మనకు ఇవి బర్డ్స్, మెరూన్ కలర్ ఫ్లవర్ వస్తుంది అనమాట. ఇవి బర్డ్స్ బంచెస్ లాగా వస్తాయి. ఇదంతా కూడా బర్డ్సే, కనిపించు మెరూన్ ఫ్లవర్ వస్తుంది. సో ఇక్కడ నా దగ్గర ఉన్న ఈ సక్లెన్స్ అన్నీ కూడా నోటో సక్లెన్స్ అంటారు. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 50 సక్లెన్స్ దాకా ఉంటాయి. సో ఇది వైట్ నోటో ఫ్లవరింగ్. ఇది వచ్చేసి పింక్ వస్తుంది. ఇది వచ్చేసి రెడ్ కలరు. ఇది వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ అనమాట. ఇవన్నీ మనకు సమ్మర్లోనే పూస్తాయి. సేమ్ డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే వస్తాయి. ఇది కూడా అంతే, ఇది లైట్ ఆరెంజ్ కలర్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ వైట్ పింక్ మిక్స్ అనమాట. ఇది బంచెస్ లాగా, ఫ్లవర్ చిన్నది. ఇది కూడా అంతే, ఫ్లవర్ కొంచెం చిన్నగానే ఉంటుంది. పక్క నుంచి సైడ్ నుంచి బ్రాంచెస్ వస్తూ ఉంటాయి, పఫ్స్ అంటారు, వస్తూ ఉంటాయి. మనకు దీనికి ఎట్లా అంటే మనకు షార్ట్ చిన్న కుండీలు సరిపోతాయి, మనకు పెద్ద పెద్దగా అవసరం లేదు. వీటన్నిటికి కూడా మనకు బంచెస్ లాగా ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. అయితే నేను మనకు అందరికి తెలిసిందే, ఇది పైనాపిల్ రూట్స్ వచ్చినప్పుడు మనం పెట్టుకోవడం. సో చూడొచ్చు, ఒక 15 days 1 week అయితే కింద ఉన్న ఇవి తీసేస్తే, ఆకులు తీసేసి పెడితే కనుక ఒక 10-15 daysలో ఇలా రూట్స్ వస్తాయి. దీన్ని ఇలాగే మీరు ప్రాపగేట్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అలాగే. ఇప్పుడు ఇంతవరకు పైనాపిల్ పెద్దగా నేను ట్రై చేయాల, అందుకని ఈసారి కొన్ని దగ్గర తీసుకొని ట్రై చేయాల్సి వచ్చింది. సో ఇది వచ్చేసి రూబీ నెక్లెస్ అండి. ఇది ఇప్పుడే కొంచెం సమ్మర్కి డల్ అవుతుంది, ఇప్పుడే పెరుగుతుంది కాస్త, మొత్తం బుషీగా వస్తుంది. స్టెమ్తో ప్రాపగేట్ చేసేసుకోవచ్చు. ఈ స్టెప్స్ అంతా కూడా మనకి ఇప్పుడే కొంచెం రికవర్ అవుతున్నాయి మనకు సమ్మర్ నుండి. ఇవన్నీ డిఫెన్బాథియా ప్లాంట్స్. ఇవి కూడా అంతే, చిన్న పాట్స్లో వచ్చేస్తాయి. మనకు సమ్మర్ కొంచెం డల్ అవుతుంటాయి, పర్లేదు. ఇది మాన్స్టెరా, పెద్ద సైజ్ మాన్స్టెరా అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి జైడ్లో బ్లాక్, ఇప్పుడు వెరిగేటెడ్ జైడ్ కూడా వస్తుంది. అండ్ ఇదొక ఫర్న్లో మనకు చాలా రకాలు ఉంటాయి.
నా దగ్గర ఇంకా స్టాగ్ హార్న్ ఫర్న్ ఒకటి లేదు, అదొకటి తీసుకుంటే అయిపోద్ది. ఫర్న్లో అయితే దాదాపు ఒక 5-6 వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఫిలోడెండ్రన్ ఎల్లో అండి, చాలా పెద్దది. ఆల్మోస్ట్ ఇది 2 years ప్లాంట్. ఇది ఆకే చూడొచ్చు, చాలా పెద్దగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 3 leavesే ఉన్న మొక్క తెప్పించాను కేరళ నుండి. అది ఇంత పెద్దదైంది. కింద ఉంటే అసలు ప్లేస్ అంతా ఆక్యుపై చేసేస్తుంది, పైకి పెట్టేయడం జరిగిందనమాట. ఇది వచ్చేసి మీరు ఈ టైప్ ఎప్పుడు చూసుండ్రు. ఇది ఫిలోడెండ్రన్ నారో టాటమ్ అంటారు. ఫిలోడెండ్రన్ టాటమ్ అనమాట. ఇది చూస్తే మీకు అరికా పామ్ లాగా ఉంటుంది. బట్ ఇది ఏమవుతుంది అంటే మీరు ఒక స్టిక్ పెట్టుకుంటే క్రీపర్ లాగా వెళ్ళిపోద్ది. చూస్తే మనకు అరికా పామ్ లీఫ్ లాగా ఉంటుంది, కొత్త లీఫ్ ఇలా ఉంటుంది. దీన్ని ఫిలోడెండ్రన్లోనే టాటమ్ అంటారు దీన్ని. అండ్ ఇది కూడా ఫిలోడెండ్రన్ వెరైటీగా బుషీగా వస్తుంది. ఇది డ్రై లీవ్స్ అని ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి, పెద్ద లీవ్స్ వస్తాయి. ఇది అంతే, ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. లీఫ్ చాలా బాగుంటుంది. నారో అంటారు, ఫిలోడెండ్రన్ నారో అంటారు. అండ్ ఇది కూడా మనకు బర్డ్స్ నెస్ట్ ఫర్న్ అనమాట. ఇది ఆల్మోస్ట్ 7 feet వస్తుంది ఈ లీఫ్, చాలా బాగుంటుంది. బట్ ఇవన్నీ కూడా సన్కి ఉండవు, వేడికి ఉండవు. ఇప్పుడే మనకి సమ్మర్ అయిపోతున్నది, కొంచెం డల్ అవుతాయి. ఇప్పుడే కొంచెం వర్షం స్టార్ట్ అయిన తర్వాత ఇవి కొన్ని బాగా అవుతాయి. అండ్ ఇది వచ్చేసి మనకు అది ఎయిర్ ప్లాంట్ అండి ఇది. సో దీనికి ఎలా అంటే ఒక రూటింగ్ సిస్టమ్ అనేది ఏమీ ఉండదు. సో దీనికి ఎప్పుడూ కూడా కొంచెం ఒకటి పెట్టుకొని అప్పుడప్పుడు స్ప్రే చేస్తూ ఉండండి, గ్రీన్ కలర్లోకి మారుతుంది. దీనికి ఒక రూట్స్ అని కానీ ఇది సింబయోటిక్ ప్లాంట్ అన్నమాట, ఒక దాని మీద డిపెండ్ అయ్యి పెరుగుతుంటుంది. అప్పుడప్పుడు జారిపోతూ మళ్ళీ ఇలా కట్టుకోవచ్చు. దీనికి ఒక రూటింగ్ సిస్టమ్ అనేది ఏమీ ఉండదు, కానీ ఇలా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈజీగా పెంచుకోవచ్చు. బట్ ఏమవుతుందంటే ఎండ వేడి తగలకుండా పెట్టుకోండి చాలు. అండ్ ఇవి కూడా చూడొచ్చు, ఇది క్రిస్మస్ ప్లాంట్ అంటారు. కొంత అయ్యాక పైకి తీసుకెళ్ళాలి కదా, దీని పెద్ద కంటైనర్ అవసరం. అండ్ ఇది పీస్ లిల్లీ ఆల్మోస్ట్ చాలా రోజులు నాకు ఫ్లవరింగ్ రాలేదు. అప్పుడు బనానా వాటర్ ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత కంటిన్యూగా ఫ్లవరింగ్ అనేది అయితే వచ్చింది. ఇది వచ్చేసి ఒక మనీ ప్లాంట్ అండి. ఇది మనకు సిల్వర్ పోతోస్ అంటారు. ఇది వెరిగేషన్ లాగా ఉంటుంది లీఫ్ మీద, సిల్వర్ పోతోస్ అంటారు. అండ్ ఇది వచ్చేసి మనకి పోతోస్లోనే ఒక రకం. ఇది మార్బుల్ పోతోస్, ఇది వెరిగేషన్, ఇది సిల్వర్ పోతోస్. అండ్ ఇది కూడా ఇది మనీ ప్లాంట్ లాగా ఉంటుంది, కానీ ఇది ఫిలోడెండ్రన్లో ఒక వెరైటీ. అండ్ హోయా అండి, ఇది లో లైట్లో పూసే మొక్క ఏదైనా ఉంటే హోయా మొక్క. వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఒక 7 colors దాకా హోయాస్ ఉన్నాయి. అండ్ ఇది కూడా హోయా ప్లాంట్, ఇది ఆల్మోస్ట్ ఒక 7 colors ఉంటాయి మొత్తం. అండ్ ఇది వచ్చేసి ఫిలోడెండ్రన్, ఇది కూడా ఫిలోడెండ్రన్ నారో అంటారు. స్ట్రైట్గా పెరుగుతుంటాయి మొక్కలు. ఇలాంటి వాటన్నిటికీ ఎట్లా అంటే మనీ ప్లాంట్ లాగా పైకి వెళ్తూ ఉంటే ఒక స్టిక్ అనేది పెట్టుకోగలిగితే మంచిది. అండ్ ఇది కూడా ఒక రకమైన మనకు చిలకడ దుంప అంటారు కదా, ఆ కేటగిరీయే దీనికి కూడా వస్తుంది. బల్బ్స్ వస్తుంది, ఈ మధ్య ఒక వీడియోలో చూశాను. సో ఇది చూడటానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ మనీ ప్లాంట్స్ ఇది వచ్చేసి మనకు సాంగ్ ఆఫ్ ఇండియా అంతే, సాంగ్ ఆఫ్ ఇండియా కూడా కాదు, అలా అని చెప్పేసి స్పైడర్ ప్లాంట్లో కూడా కాదనమాట. దీనికి వేరే పేరు సరి గుర్తులేదు. బట్ బుషీగా వస్తుంది మీకు ఎప్పుడు కూడా. ఎప్పటికప్పుడు మీకు పక్క నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట పిలకలు, అవి తీస్తూ ఉండాలి, తీస్తే అది బెటరు. అండ్ బయట కూడా మీకు ఎవరైనా అపార్ట్మెంట్లో ఉంటున్నాం, గ్రిల్స్ ఉన్నాయి, మాకు ప్లేస్ లేదు అనుకున్నప్పుడు మనకి ఇలా వస్తాయండి. నేను చూపిస్తాను. ఇది ఒక స్నేక్ ప్లాంట్, మనకు గ్రిల్ పాట్స్ అండ్ గ్రిల్ స్టాండ్స్ అంటారు. మనకి ఇట్లా వస్తాయి. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే గ్రిల్ బయటకు వేసుకొని ఇది చాలా వెయిట్ మోస్తుంది. సో ఎవరికైతే ప్లేస్ లేదు, మాకు ఏం పెంచలేమనుకున్నవాడు కూడా ఇలాంటివి ట్రై చేయొచ్చు. ఇలాంటివి ట్రై చేసి మీరు ఇలా లోపలికైనా పెట్టుకోవచ్చు, లేదా బయటకైనా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్నారు అని అంటే, నేనంటే క్రోటన్స్ పెట్టాను, మీరు ఇలా పెట్టుకొని కూడా మీకు ఆకుకూరలు అనేవి చాలా బాగా పెంచుకోవచ్చు. ఎందుకంటే
ఏ అపార్ట్మెంట్ అయినా బాల్కనీ కంపల్సరీ ఉంటుంది. బాల్కనీకి ఒక గ్రిల్ కూడా ఉంటుంది. సో ఇలా గ్రిల్ పాట్స్ తీసుకొని గ్రిల్స్ మీరు ఈ పాట్ బయటకు పెట్టుకున్నారు అంటే డెఫినెట్గా అందుట్లో మీకు ఓపెన్గా మీకు సన్లైట్ తగులుతుంది అండ్ గాలి వెలుతురు బాగా వస్తుంది, కానీ ఆకుకూరలు ఈజీగా వస్తాయి. సో మనకు మనసు ఉండాలే కానీ డెఫినెట్గా ఇలాంటి మార్గాలు అయితే చాలా ఉంటాయి. సో అలాంటి గ్రిల్ పాట్స్ తెచ్చుకున్నారంటే ఈ ఆకుకూరలు అనేవి ఈజీగా పెంచుకోవచ్చు. అండ్ ఇది కూడా చూడవచ్చు, ఇది పింక్ సింగోనియన్లోనే మనకు పేరేదో ఉంది, ఇది కూడా సరిగ్గా గుర్తులేదు. సింగోనియంలో ఇది ఒక వెరైటీ అనమాట. ఇది నేరోగా పొడవుగా ఉంటాయి. ఈ సింగోనియం ఆకులు అనేవి చాలా పొడవు ఉంటాయి. బట్ వీటి చిన్న పాట్స్ సరిపోతాయి. మీకు ప్లేస్ ఉంది అనుకుంటే పెద్ద పాట్స్ పెట్టుకోవచ్చు. వీటి పెద్ద మెయింటెనెన్స్ అవసరం లేదు. మనకి వీక్లీ వన్స్ మన వాటర్ పోసుకుంటే చాలు. అండ్ స్పెషల్గా ఈ వింటర్లో ఈ రైనీ సీజన్లో ఏమవుతుందంటే వింటర్లో మనకి రైనీ సీజన్లో స్పెషల్గా ఇప్పుడు మనకు అదే నడుస్తుంది కాబట్టి మాయిశ్చర్ ఉంటుంది మనకి గాల్లో. ఆ మాయిశ్చర్కి ఇవి అబ్జర్వ్ చేసుకొని బాగా పెరుగుతాయి. అండ్ ఇది చూసుకుంటే కూడా మనకు చూడొచ్చు టర్టిల్ వైన్ అవి అండ్ అది కామన్ అది. అండ్ ఇది వచ్చేసి ఇంకో స్పెషల్ మనీ ప్లాంట్ అనమాట. మేబీ నేను కొత్తగా చూడటమే, ఇక్కడ లోకల్ నర్సరీలో దొరికింది, తీసుకొచ్చాను. ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది, ఆకుల ప్యాటర్న్ అనేది కొంచెం బల్జింగ్గా ఉన్నట్టు ఉంటాయి. అండ్ ఇది కూడా హోయానే. అండ్ ఇది వచ్చేసి అగ్లోనిమా అండి. చాలా చిన్న మొక్క పంపించారు. ఇప్పుడు దీనికి లీవ్స్ అనేవి చాలా బాగా వస్తున్నాయి. అగ్లోనిమా వెరైటీస్ కూడా చాలా బాగా పెంచుకోవచ్చు, ఈజీగా పెరుగుతాయి, చిన్న పాట్స్ సరిపోతాయి. అండ్ ఇది వచ్చేసి మనకు ఫిలోడెండ్రము, కామన్ వెరైటీ, ఎవరి దగ్గరైనా ఈజీగా ఈవెన్ వాటర్లో కూడా వచ్చేస్తుంది అనమాట. ఇది ఈజీగా ప్రాపగేషన్ చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ 3 years ప్లాంట్. ఇక్కడే ఉంది, ఇక్కడ నుంచి కదిలిచ్చింది కాదు. ఇది చాలా అందంగా ఉంటుంది, బాగా వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా హోయాల వెరైటీస్ అనమాట. మీకు ఇక్కడే 4 కలర్స్ ఉన్నాయి. మీకు ఇలా వర్టికల్ గార్డెన్ అంటారు దీన్ని. వుడెన్ స్ట్రక్చర్ మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు, చాలా ఈజీగా పెంచుకోవచ్చు. అండ్ ప్లేస్ లేదు అనుకున్న వాళ్ళకి ఇలా వుడెన్ స్ట్రక్చర్స్ బాగా పనికి వస్తాయి. ఇది ఫిలోడెండ్రమ్ జర్కిన్ అంటారనమాట. ఇది మనకు మాస్ జాతి చెందినది. ఇది వచ్చేసి రాప్సిస్ అంటారు దీన్ని. ఇది కూడా హ్యాంగింగ్కి ఇది బాగుంటుంది. సమ్మర్ వేడి సెగకి పాడవుతుంది, బట్ ఇప్పుడు బాగానే వస్తాయి. ఇది ఉన్న కొద్ది రెడ్ కలర్ వస్తాయి. దీనికి అంచుల్లో మనకి చిన్న బడ్స్ లాగా వస్తాయి. సో హ్యాంగింగ్ వెరైటీస్కి ఇది చాలా బాగుంటుంది. ఇది మాన్స్టెరా, మినీ మాన్స్టెరా అనమాట. లీఫ్ కట్ వస్తుంది అనమాట, కొంచెం మెచ్యూర్ అయిన తర్వాత కట్గా వస్తూ ఉంటాయి. అండ్ ఇది కూడా స్నేక్ ప్లాంట్లో వైట్ వెరైటీ అనమాట ఇది. అండ్ ఇది కూడా హోయానే. ఇది నాకు దగ్గర చాలాసార్లు ఫ్లవరింగ్ వచ్చింది, మంచిగా ఉంటుందన్నమాట. ఇవి కూడా సక్లెన్సే. ఇది వచ్చేసి మణిముల్లా సక్లెంట్ అంటారు. పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి దీనికి, పింక్ వస్తుంది. ఇది ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి దీనికి. ఇది వచ్చేసి మనకి చాలా పెద్దది అవుద్ది. ఫ్లవర్ కూడా మనకి డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ లాగా వస్తుందన్నమాట. ఇది స్మాల్ ప్లాంట్ కాబట్టి ఇక్కడ పెట్టాను. ఇది కనుక ఇంటి ముందు అలా వేసుకుంటే బెస్ట్. దీనికి ఉండే ముళ్ళు పెద్ద ఇబ్బంది ఉండదు. ఫ్లవర్స్ మాత్రం చాలా అందంగా ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా అంతే. ఇది సమ్మర్లో బ్లూమింగ్స్ అన్నమాట. ఇవి చాలా అందంగా ఉంటాయి. అండ్ ఇప్పుడు కూడా ఇంకా సమ్మర్ వెళ్ళిపోలేదు కాబట్టి ఇక్కడ మీరు చిన్న చిన్న అబ్జర్వ్ చేయొచ్చు, చిన్న బర్డ్స్ లాగా వస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే కంప్లీట్ ఎండకు పనికిరావు, మనకి మార్నింగ్ సన్లైట్ సరిపోద్ది వీటికి, అందుకనే తెప్పించడం జరిగింది. సో సమ్మర్ బ్లూమింగ్స్ వీటికి చాలా బాగుంటాయి అన్నమాట. సో చిన్న గార్డెన్ ఉంది, చిన్న బాల్కనీ ఉంది, పెంచుకోలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు ఈజీగా ఇలాంటివి ట్రై చేస్తే మీకు ఇందా నేను చెప్పాను కదండి, ఇది వచ్చేసి స్పానిష్ మాస్ అంటారు దీన్ని, స్పానిష్ మాస్ ఎయిర్ ప్లాంట్. సో ఇలాంటివి ఈజీగా పెంచుకోవచ్చు. ఏంటంటే ఇంట్లో ఇవన్నీ కూడా ఆక్సిజన్ రిలీజ్ చేసే ప్లాంట్స్ అనమాట. మీకు ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్, ఇంటికి రాగానే ఇల్లు ఏదో రాగా కనిపించకుండా ఫస్ట్ అపీరెన్స్ ఇస్ ద బెస్ట్ అపీరెన్స్ అంటారు. సో ఇంట్లోకి అడుగు పెట్టే ముందే ఇవన్నీ ఉన్నప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చినా బోర్ ఫీల్ అవ్వకుండా ఉంటారు. ఇంట్లో మీ పిల్లలున్న మొక్కల పట్ల ఒక రకమైన అవేర్నెస్ అనేది వాళ్ళకి వస్తుంది, ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అండ్ ఇవన్నీ ఎట్లా అంటే ఫోలియేజ్ ప్లాంట్స్ అనమాట. సో ఫోలియేజ్ ప్లాంట్స్ ఎలా అంటే మీకు ఒక ఆకు అనేది లేతగా అప్పుడే వస్తున్న ఆకు ఒక కలర్ ఉంటుంది, ఆకు వచ్చేసిన తర్వాత అది
పూర్తిగా ఓపెన్ అయిపోయిన తర్వాత ఒక కలర్ ఉంటుంది, ఆల్రెడీ మెచ్యూర్డ్ లీఫ్ అనేది ఇంకొక కలర్ ఉంటుంది. సో ఇవన్నీ ఫోలియేజ్ ప్లాంట్స్ కిందకు వస్తాయి. సో 3 స్టేజెస్లో ఆకు 3 కలర్స్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఫ్లవరింగే రావాలని ఏం లేదు, ఆకులు కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మన ఇంటికి ఎవరైనా వచ్చినా కాసేపు బాల్కనీలో కూర్చొని రిలాక్స్ అవ్వడానికైనా సో ఇలా చాలా ఈజీగా అందంగా పెట్టుకోవచ్చు. సో ఇవన్నిటి కూడా పెద్ద మెయింటెనెన్స్ అవసరం లేదు. ఈ మొక్కలు వేటికి కూడా నేను ఏమి ఇవ్వను, ఒక్క వాటర్ తప్ప, అది కూడా వీక్లీ వన్స్. సో చాలా అందంగా పెరుగుతుంటాయి. మెయిన్గా ఈ స్పానిష్ మాసన్లు కానీ, అండ్ నేను ఈ మధ్య ఒక పిక్చర్ ప్లాంట్స్ అని తెప్పించాను, బట్ అది ఎండకు పోయింది. సో ఇలాంటి మొక్కలు ఏమవుతుందంటే మీ ఇంటికి కొంచెం అడిషనల్గా అందం తీసుకొస్తూ ఉంటాయి. ఒక దోమలు వస్తాయి అనుకుంటారు, వీటిలో దోమలు వచ్చేవి కూడా ఏమీ ఉండవు. ఏంటంటే స్పెషల్ బ్యూటీ అనేది యాడ్ అవుతుంది అండ్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఒక రకమైన కూల్నెస్ అనేది అనమాట. ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా బోర్ ఫీల్ అవ్వకుండా వాళ్ళకు కూడా ఏమవుద్దంటే దీంట్లో అన్నీ మల్టిపుల్ అవుతూ ఉంటాయి మొక్కలు, అంటే చాలా ఎక్కువ కింద కుండీ దాటి వచ్చేస్తూ ఉంటాయి. సో ఇంటికి ఎవరైనా వచ్చినా కానీ అందులో ఒక మొక్క తీసి ఇచ్చేసేయచ్చు, రిటర్న్ గిఫ్ట్స్ లాగా అనుకోవచ్చు. ఇంటికి వచ్చిన వాళ్ళని కావచ్చు, ఈజీగా ఒక మొక్క తీసిస్తేనే మళ్ళీ పక్క నుంచి ఇంకొన్ని పిలకలు వస్తూ ఉంటాయి అనమాట. సో ప్రాపగేషన్ అనేది చాలా ఈజీ అండ్ ఆక్సిజన్ నైట్ టైం కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఈ ఇంట్లో వాడిన కొన్ని రకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వల్ల వచ్చిన టాక్సిన్స్ అనేవి ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకొని మంచి ఎయిర్ని ప్యూరిఫై చేస్తూ ఉంటాయి. సో దానివల్ల మనకు మెంటల్గా రిలాక్సేషన్ ఉంటుంది అండ్ ఈ గాలి ఫ్రెష్ ఎయిర్ని పీల్చడం వల్ల కూడా హెల్త్ కూడా చాలా మంచిది. సో అపార్ట్మెంట్ బాల్కనీ, చాలా చిన్న బాల్కనీ ఉన్న వాళ్ళు కూడా ఇలా ఈజీగా పెరిగే మొక్కలు అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. గ్రీనిష్ స్పేస్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది, మంచి గాలి ప్యూరిఫై అవుతూ ఉంటుంది. ఇందాక నేను చూపించిన గ్రిల్ స్టాండ్స్ వల్ల కూడా ఆకుకూరలు కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. సో మీకు ఏమాత్రం ప్లేస్ ఉన్నా అస్సలు వరీ అవ్వద్దు, ఈజీగా దాంట్లో పెరిగే మొక్కలు మనకి ఈజీగా ఉంటాయి. చాలా రకాలు వస్తున్నాయి ఇప్పుడు, ఫిలోడెండ్రము, కెలాతియా అండ్ ఈ స్నేక్ ప్లాంట్స్ అండ్ పోథోస్, అగ్లోనిమా, ఇవన్నీ కూడా మనకి జీరో మెయింటెనెన్స్తో లో లైట్లో తక్కువ వాటర్లో పెరిగే మొక్కలు అనమాట. కాబట్టి మీరు ఈజీగా పెంచుకోవచ్చు. అండ్ జేడ్లో కూడా ఇప్పుడు గ్రీన్ జేడు, బ్లాక్ జేడు, వెరిగేటెడ్ జేడు, రెడ్ జేడు ఇలా వస్తున్నాయి. ఇవైతే బెడ్రూమ్స్లో కూడా పెంచుకోవచ్చు. వీక్లీ వన్స్ ఒక్కసారి మీరు బయట పెట్టుకుంటే చాలు, ఆ మాత్రం ఎండ సరిపోద్ది. సో ఈవినింగ్ ప్రతి ఎంత ఇండోర్ ప్లాంట్ అయినా కొంచెమైనా ఎండ కావాలి. కాబట్టి ప్రతి గుర్తు సాటర్డే నైట్ మీరు బయట పెట్టుకోండి, అంటే ఈవినింగ్ 6 o'clock ఆ టైంలో బయట పెట్టుకొని కంప్లీట్ వాటర్ పోయండి, పాట్లోంచి బయటకు వచ్చేలాగా వాటర్ పోయండి. సండే మార్నింగ్ 8-9 వరకు బయటే ఉంచేయండి, ఓపెన్గా ఉంచితే ఆ మార్నింగ్ సన్లైట్ దానికి సరిపోద్ది. ఆ తర్వాత మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు. దానివల్ల కంప్లీట్ నీడనే కాకుండా వీక్లీ వన్స్ ఒక్కసారి కనుక మీరు బయట పెట్టుకొని వీకెండ్లో చేసుకుంటే ఆ మాత్రం ఎండ సరిపోద్ది, మొక్క మీకు మంచిగా థ్రైవ్ అవుతూ ఉంటుంది. సో గ్రో ప్లాంట్స్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.